హాయ్ అండి, వెల్కమ్ టు న్యూట్రెండ్. ఈరోజు మనం చికెన్ కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాము. అది వాష్ చేసి పక్కకు పెట్టుకుందాము. దాని తర్వాత ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. బోన్లెస్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో 1/2 స్పూను పసుపు వేసుకొని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. అవి వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకున్నాము. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. బిర్యానీ ఫ్లేవర్ అంటే నెయ్యి ఉంటే బాగుంటుందని నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు అందులో బిర్యానీ మసాలాలు, సాజీరా, ఇలాచీ, లవంగ, పట్ట, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ కాబట్టి నేను ఈ ఒకటే ఆనియన్ వేసుకున్నాను. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పుదీనా, ఒక టమాటా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కాసేపు అలాగే ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మనకి చికెన్ కొద్దిగా ఉడుకుతుంది. ఒకసారి ఇది కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకుందాము. దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఉడికేటప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఫైనల్గా మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. 3 విజిల్స్ తర్వాత మనకి చికెన్ కీమా బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 3 విజిల్స్ తర్వాత ఎలాగుందో. రైస్ అనేది బిర్యానీ రైస్ ఎక్కడ విరిగిపోకుండా కరెక్ట్గా ఉంది. అది మనం వాటర్ క్వాంటిటీ 1 గ్లాస్కి 1.5 వేసినందుకే. సో ఇదండి చికెన్ కీమా బిర్యానీ. మనకి ప్రతి బుక్కలో చికెన్ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇదండి చికెన్ కీమా బిర్యానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.